అనదర్ వీడియో, అనదర్ వ్లాగ్, అనదర్ ఎపిసోడ్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో నేను కూడా బాగున్నాను. ఎస్ నిజం బ్రో, నేను బాగున్నాను. అట్లా చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? ఏంటి బాబా అన్న? ముచ్చట ఏంటంటే మనం రీసెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. జస్ట్ హైదరాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ చౌటుపల్లి దగ్గర ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇట్స్ ఏ క్రేజీ అండ్ ఫన్ అండ్ ఫెంటాస్టిక్. బాగుంది ప్లేస్, చాలా బాగుంది. అడవిలలో ఉంటుంది, ఎక్కడ చూసినా రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు అన్నమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు అనమాట. నాకు వెళ్ళేటప్పుడు భయం వేసింది అడిగి వెళ్తే, కనీసం తాగడానికి మంచినీళ్ళు ఉంటాయో అని. కానీ అవేం ఉండదు. బాగుంది ప్లేస్, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ నీకు మీరు కోడిని అటు కోసిన, ఆ మేకను కోసిన అక్కడ వాళ్ళు వండి పెడతారు అన్నమాట. కేజీకి 100 రూపీస్ అట్లా తీసుకుంటారు. అది ఎందుకంటే మళ్ళంటి వాళ్ళకి వండుకోవడం చేత కదా గిన్నెలు అవన్నీ ఏడ తీసుకుపోతాం. అది నాకు బాగా నచ్చింది. సో మంచిగా పోయినాం, కొన్ని కోసినాం, వాళ్ళు వండారు. మంచిగా చెట్లలో, కొండల్లో, గుట్టలు తింటుంటే అసలు ఆ ఫీలింగ్ మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. వీలైతే మీరు కూడా వెళ్ళండి, చూడండి, ఫ్యామిలీతో పోండి మంచిగా. అది మీ ఇష్టం, అది నన్ ఆఫ్ మై బిజినెస్ పర్సనల్. ఓకేనా? అండ్ ఇఫ్ యూ న్యూ టు ద ఛానల్, ప్లీజ్ మేక్ షూర్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏదో ఒక కామెంట్ చేయండి. ఉత్తగా అట్లా వీడియో చేసి వెళ్ళిపోకండి. ఖచ్చితంగా అయితే మీరు వీడియో షేర్ చేయాలి, ఎందుకంటే నేను చెప్పాను కదా, మీరు చేయాలన్నమాట. ఇంకెందుకు లేటు, లేస్ వాచ్ ద వీడియో. ఇది వర్క్ చేస్తలేదు, మేబీ థ్రెడ్స్ పోయిన అనుకుంటా లోపల. సో నేనైతే దీంట్లోనే డ్రైవింగ్లో తీస్తా, బ్లాగ్ డ్రైవింగ్ మామూలు ఫుటేజ్ తీస్తా. బట్ మనం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాం. ప్రస్తుతానికి అయితే దీంతో నడిపిస్తాడు ఛాన్స్లో వేరే, ఎందుకంటే నా దగ్గర ఎక్స్ట్రా మౌంట్స్, గేమ్ మౌంట్స్ అవేం లేవు. ప్రజెంట్ అయితే దీంతో నడిపిస్తాం. అక్కడికి వెళ్ళాక మనకి ఎట్లాగ హెల్మెట్తో పని ఉండదు కాబట్టి ఎట్లాగా మనం డైరెక్ట్ మాట్లాడుతాం. మనం అయితే బయలుదేరాం. ఓకేనా? సో డైరెక్ట్ బైక్ మీద వెళ్తాం. వెళ్ళాం. కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ బోర్డు ఉంటుంది, రైట్ తీసుకొని. ఎట్లా ఒక కేజీ కోడి ఎట్లా? 180 రూపాయలు. 180 రూపాయలు. ఏది బయలర్ కోడి? బయలర్ కోడి. నాటుకోడి? నాటుకోడి 350. 350 రూపాయలు. అయితే తగ్గిస్తాను, 10-20 తగ్గితేనే ఉంటుంది. రైస్ కూడా మీరు చేస్తారు? రైస్ అన్ని ప్రిపేర్ చేస్తాం, రైస్ కానీ కర్రీ కానీ అన్ని చేస్తాను మేము. కాల్చి కాపుతావు కదన్నా, కాల్చి కొట్టేదన్నా. ఇదైతే స్కిల్లెస్, కాపీ కొట్టడానికి ఆడ తీసుకెళ్ళాలన్న. మళ్ళీ ఆడ 100 రూపాయలు. స్కిల్లెస్ రోగాలను దాంట్లోనే ఉంటాయి. వచ్చిండా సైంటిస్ట్ సర్వ రోగాలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్కడ సిగ్నల్ లేదు, ఏ నెట్వర్క్ సిగ్నల్ లేదు. ఏంటంటే మేము ఎవరైనా క్యాష్ తీసుకురాలేదు, ఆల్రెడీ కోడ్ తీసుకున్నాం. కోడ్ ఎంత పడ్డదిరా మనకి? 420 రూపీస్ పడ్డది. 2 kgs కన్నా కొంచెం తక్కువ కదా, 300 grams ఎక్కువ. ఓకే, 2 kgs కన్నా ఒక 300 grams ఎక్కువ. మనోడు కోడ్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఆయనకి ఇవ్వడానికి కూడా మా దగ్గర క్యాష్ లేవు, ఫోన్పేనే చేయాలి. ఇక్కడ ఏడ చూసినా నెట్వర్క్ ఏం వస్తలేదు. సో మీరేంటంటే ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా క్యాష్ మెయింటైన్ చేసుకోండి, ఎందుకంటే ఇబ్బంది పడతారు.
ఈవెన్ కొబ్బరికాయ కొనాలన్నా కూడా ఇప్పుడు మా దగ్గర క్యాష్ లేదు, మొత్తం ఫోన్పే జీపేలు అని వచ్చిన కానీ క్యాష్ ఓవర్ మెయింటైన్ చేస్తలే కదా. ఆయననే ఇక్కడ ఇప్పియమని చెప్పి సో లాస్ట్కి సిగ్నల్ వచ్చాక కాడ ఆయనకి ఫైనల్ కొట్టేస్తే అయిపోతుంది. ఏమైందిరా ఇబ్బంది పెడుతుంది. ఇగో ఇదే చిట్టుముండ. హలో చిచ్చు, నీ పని అయిపోతుంది రా ఇవాళ, మా కడుపులోకి వెళ్ళిపోతా. తెలుసా ఇక్కడ ఫోన్ పేలు పేటీలు పని చేయవు, ఇది ఉంటేనే పని చేస్తారు. ఓకేనా, కుదిరితే పైసలు తెచ్చుకోండి, లేదంటే అప్పుడు తీసుకోండి. అది ముచ్చట మాలాగా. అందుకనే సో మావాడు ఏం చేసిండే ఆయన్ని అడిగాను, క్యాష్ కూడా ఆయన్ని అడిగాడు. సో ఒక్కసారి టోటల్గా ఆయన పే చేస్తే అయిపోతుంది అనమాట. మీరు మంచిగా ఇటు ఫ్యామిలీతో మంచిగా రావాలి, కానీ మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కూడా రావచ్చు, ఫ్రెండ్స్తో వచ్చినా కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. అసలు దీంట్లో హైలైట్ ఏంటంటే ఆ నుంచి రూట్ చూసినావా, అదే హైలైట్ అసలు. అయ్యా అలా మరి అలా వాటర్ అయిపోయింది, 3వ రౌండ్. సక్సెస్ఫుల్ అరే లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అరే వాళ్ళు అడుగురా ఎక్కడికి వస్తారా? ఓ దాంట్లోనా? దాంట్లో వస్తారా? నాకు కూడా కరెక్ట్ తెలియదు, నాకు కూడా పెట్టా. ఏంటో సింపుల్ నువ్వు పట్టుకో, నేను కూడా పెట్టు సన్న పట్టుకో. ఇక్కడ కవర్ ప్రసవం కొడుతుంది అది పక్క పెట్టు, తోకున్నది మనకు పెట్టు. అలవై అలవై 5 minutes later. ఇప్పుడే కోన్ని కోయడం అయిపోయింది, వాళ్ళకి ఇచ్చేసినాం. మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు మనకి. సో చలో పైకి వెళ్దాం పదా. అసలు యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఫస్ట్ గుడి, అమ్మవారు ఫస్ట్ అక్కడేనట ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు పెద్దగా గుడి కట్టిరు అనమాట. ఇక్కడ అక్కడ ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది కదా మీకు, ఎంట్రన్స్ ఎట్లా ఇట్లా
యోగం అవునారా అమావాస్య ఈరోజు అవునా అందుకే నైట్ నాకు ఏమేమో అయిందిరా అంతేనా చదువుతా నేను ఇక్కడ ఓపెన్ చేయలే చూసారు కదా ఈ మొత్తం చండీ హోమాలు చేస్తారన్నమాట ఇక్కడ పక్కనే టెంపుల్ పక్కనే చూడండి. కాళ్ళు మాత్రం ఎండకి బాగా గాలుతున్నాయి, మామూలు గాలట్లేదు. ఇక చూసారు కదా ఇటు సైడ్ మొత్తం స్పేస్ ఉంది. ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు, ఒకసారి ఇంకొక 15 minutesలో గేట్స్ ఓపెన్ చేస్తారట. ఇది టోటల్గా మొత్తం టెంపుల్. అది మొత్తం పైనాపిల్ పెట్టండి కమ్మని అలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక ముక్క నీకు ముక్క నాకు ముక్క చాలు నాకు. ఎలా ఉంది? 2 కేజీల 300 గ్రాములకి 1.5 వచ్చింది. అది లోపల ఉంటే మొత్తం కళ్ళు మండిపోతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోతుంది. మనం చెప్పన్నా గుడికి ఏమైనా స్టోరీ ఉంది, ఏమైనా ప్రత్యేకత? చిన్న సరళమైన గుడికి ఉందన్న, వెలిసింది ఇక్కడనే దేవత. ఓకే, మెయిన్ గుడి అదే. అసలు గుడి కట్టిందే ఈ దేవత కోసం, పైన కట్టిరు. అవునా? ఫస్ట్ అయితే అక్కడే అమ్మవారు ఉన్నది, వెలిసింది అక్కడనే. చైర్మన్ ఉండి ఈ గుడి ఏమో అమ్మవారి పై తీసుకెళ్ళాలి, మంచి పై చెప్పాలని చూసిండు, ఎత్తులో ఉండాలని. కానీ అమ్మవారు వెలిసిన కాడికి వెళ్ళి పోనని కళ్ళు చెప్పింది ఏం చెప్పింది తెలియదు, కానీ పైకి పోలేదు అమ్మవారు. పెద్ద గుడి ఖాళీగా ఉండదని ఖాళీ దుర్గమాతను కూర్చోబెట్టారు. ఇదే మెయిన్ గుడి. ఇప్పుడు కోడి కానీ ఆట కానీ వచ్చేది మొత్తం ఇవన్నీ, ఓన్లీ కొబ్బరికాయ దర్శనం పైన. వీళ్ళంతా ఎవరు ఇక్కడ అంతా అల్లాపూర్ అన్న, అల్లాపూర్ తివాలపాడు, మా తండ తుంబాయి తండ ఒకటి. ఇబ్రాహీంపట్నం వెళ్తుంది గుడి, ఎందుకు వెళ్ళి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు పాత గుడి వెలిసిందంటే ఇప్పుడు కాదన్న, నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది ఈ గుడి. అంటే అప్పుడు అంత లేదు, ఇది అంత అడవి ఉండే, పెద్ద అడవి. ఇప్పుడు ఈ గుడి కట్టినప్పటి నుంచి మొత్తం రోడ్ అయింది. అమ్మవారు ఇక్కడ 40-50 లేదు, ఒక 20 సంవత్సరాలు. అవునా? ఈ గుడి కొత్త గుడి కట్టించింది, కొత్త గుడి కట్టించింది 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయింది. కొత్త గుడి కట్టి 8 సంవత్సరాలు అవుతుంది. మీకు తెలిసిన విషయం అంటే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది. లేదమ్మా, అంటే అప్పుడు ఇట్లా లేదు, ఇప్పుడు ఇట్లా లేదు. ఒక అడవిలో ఒక అడవి, అసలు రోడ్ లేదన్న, ఒక బైక్ రోడ్ తప్ప రోడ్ లేదు అసలు ఈ పోనీకి. మేము వస్తున్నాం కదా, మేము వస్తున్నప్పుడు చూస్తాం, జస్ట్ ఒక బైక్ వచ్చేటప్పుడు, ఇప్పుడు కార్ వచ్చేటప్పుడు నీట్గా వేసారు కానీ ఆ రోడ్ సపరేటే. ఆ రోడ్డు వేరా? అసలు ఈ గుడి ఒకటి చెట్లలో ఉండేది మొత్తం. ఈడ మొత్తం ఏంటంటే మొత్తం చెట్లు, నడువు ఒకటే బైక్ ప్లేస్ నడవడానికి. అసలు యాక్చువల్ రోడ్ అయితే అదా ఇట్లానా? ఇది స్టేట్ రోడ్, యాక్చువల్ రోడ్. 2000 years later. ఇది అన్నమాట. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చినాం, ఒక చెట్టు చూసుకున్నాం. ఈ చెట్లకు కూడా అలా పైసలు ఇవ్వాలి. చెట్టు ఇక్కడ ఎట్లుందంటే, అరే వాటర్ నువ్వు ఇట్లా మొత్తం రేకులు ఇట్లా వేసి ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ గుడిసెలో, అక్కడ గుడిసె ఉంది కదా, ఆ గుడిసెలో కూర్చుంటే కనీసం 200-300 ఇవ్వాలి. ఇక్కడ సెటప్ చేసారు కదా, అక్కడ సెటప్ చేసారు కదా, ఆ సెటప్ చేస్తే మినిమం ఒక 1000 రూపీస్ ఇవ్వాలని. అటు ఇటు ఎక్కడ చూసినా మొత్తం మనీ 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 మనీ, నో మనీ నో హనీ. వాటర్ బాటిల్స్ ఒక 3 తీసుకొచ్చినాం. అక్కడ ఇస్తారాకులు, రోటీలు. అదే ఆగ్రా వస్తున్నా. సో
ఇగో కర్రీ అవేంటి వాళ్ళ చూడండి అది చేత కడుక్కున్నా కడుక్కున్నా హ్యాండ్స్ కడుక్కోవాలా. అమ్మాయిలు కట్టి సెట్టింగ్ చేస్తున్నారు. చుట్టూ కొండలు, ఫోన్ సిగ్నల్ కూడా లేదు. ప్రశాంతంగా సిగ్నల్ ఉండదు. ఫోన్పే చేద్దామంటే ఫోన్పే పని చేయదు. అందుకే వచ్చేటప్పుడు క్యాష్ తీసుకురండి, మాలా ఇబ్బందులు పడకండి. అది ముచ్చట. ఇలా చికెన్ అన్నమాట. సో వేసేయడం ఇట్లా. ఆకలేసి చికెన్ చేయించుకున్నాను అని చెప్పేసి అన్న. రొట్టెలు, జొన్న రొట్టెలు అని, ఉత్త రొట్టెలు కాదు, రిచ్ 20 రూపాయల ఒక రొట్టె ముందే చెప్పన్నా. వాడు ఎంత తీసుకున్నారు ఒక రొట్టెకి? 15 రూపాయలు. ఒక రొట్టెకి 15 రూపీస్. సరే ఓకే, మనకి ఒక 5 రూపీస్ అట్లా డిస్కౌంట్ ఇచ్చిన అనుకోండి. చికెన్ ఉండడానికి ఎంత? 100 రూపీసా? వండినందుకు 200 కొట్టి వండినందుకు. ఓకే, కేజీకి 100. కేజీకి 100. మాది 2 కేజీస్ కాబట్టి సో 200 తీసుకున్నాను అనమాట. నీళ్ళు ఏడ ఉందా నా క్యాబ్ తీసుకుని నువ్వు బాటిల్ క్యాబ్ పెట్టానని 2 సార్లు లంగపోకోడు. నో లెగ్ పీసా? జై మైసమ్మ తల్లి. ఇది అరే రొట్టెలు నీకైనా పెట్టుకున్నందుకురా. ఆడ కూర్చుంటే అయిపోద్దిగా. పాటలు మంచిగా పెడతారు మన వాళ్ళు. మంచి స్వింగ్లో ఉన్నారు బ్యాక్ సైడ్. మంచిగా జీప్ వేసుకొని వచ్చారు, ఒకటి బలూన్ వేసుకొచ్చారు, మంచి సౌండ్ బాక్సులు తెచ్చారు, సౌండ్ సిస్టమ్ మంచిగా. అరే తర్వాత మనం కూడా జాయిన్ అవుదాం. సరే ఓన్లీ చికెన్ అయితే సూపర్ ఉంది. జొన్న రొట్టె చికెన్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. మాటలు లేవు, తెలుస్తుంది. ఇంతసేపు తిన్నావు కదా, ఇప్పుడు తిని చెప్పాలా? ఉంది ఇప్పుడు పడుతుంది. నేను ఎప్పుడో పడతా అనుకున్నా. అరే మైస్గా అరే మధ్యలో ఇక్కడ పడరు కదా మీరు? పర్లేదా? అరే అంత కరెక్ట్ అయితే ఇచ్చిరా మీరు? ఏం పర్లేదు. పోయిపోయి ఆడ అమ్మాయిని మంచి ఎదురు సహజం అన్నా.